ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు అవసరడు అయిన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభ. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుని చున్నాను నాయన ప్రభ. మేము వాక్యం వినిచుండగా వాక్యం ద్వారా మాకు అనుసరించే భాగ్యంను దయచేయమని అడుగుచున్నాను ప్రభ. వాక్యం వేడల మేము వినయమును విధేయత కలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 1 పేతురు 5:6 చూద్దామండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు ఎప్పుడు హెచ్చిస్తానంటున్నాడండి? దేవుడు తగిన సమయమునందు మనలని హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. మనం ఈలోపు ఏం చేయాలి? దీన మనస్కులై ఉండుడని చెప్పుచున్నాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడని చెప్పుచున్నాడు. దీన మనస్కులై ఉండుడని చెప్పుచున్నాడు. ఏ సమయంలో దేవునికి తెలుసు కదా ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు. మనము ఎప్పుడునూ కూడా దేవునికి తగిన సమయమునందు మనల్ని హెచ్చిస్తున్నాడు. ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది. మనము తగ్గింపగలిగిన మనసును కలిగి ఉంటే మన అభివృద్ధి కూడా మనకి అలాగే హెచ్చింపబడుతుంది. మనకి దేవుడికి తెలుసు ఏ సమయమందు మనల్ని హెచ్చించాలి, ఏ సమయమునందు మనము తగ్గింపబడాలని. ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా అలాగే ఉంటుందని చెప్పుచున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. దేవుడు మన ఎడల చింతిస్తున్నాడు కాబట్టి మన చింత యావత్తు కూడా దేవుని మీద వేస్తే ఆయనే చూస్తానని చెప్పుచున్నాడు. మన చింత యావత్తు కూడా తొలగిస్తానని చెప్పుచున్నాడు. మిమ్మల్ని హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. మన చింత యావత్తు ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడని చెప్పుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు. ఎలాగంటే నిబ్బరమైన మనస్సును కలిగి ఉండమంటున్నాడు, దేన మనస్సును కలిగి ఉంటున్నాడు. మన చింత యావత్తు ఆయన మీద వేయమని చెప్పుచున్నాడు. మన మీద కాదు వేసుకోమని చెప్పుచుంటా, దేవుని మీద వేసి మీరు నిబ్బరమైన మనస్సును కలిగి ఉండండి అని చెప్పుచున్నాడు. దీన మనస్సును కలిగి ఉండమని చెప్పుచున్నాడు. మన దేవుడు ఏ సమయమునందు మనల్ని హెచ్చించాలో ఎవరిని ఎప్పుడు తగ్గించాలో దేవునికి తెలుసు. సమస్తమును కూడా దేవునికి తెలుసు. అలాంటినప్పుడు మనం ఎలాంటి జీవితమును కలిగి ఉండాలి? చింత లేని జీవితమును, తగ్గింపు స్వభావమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా మనము గర్వమునకు వెళ్ళకూడదు. చింత యావత్తు కూడా ఆయన మీద వేయుడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు. మీ విరోధి ఎవరిని మృంగుదునా? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు. ఎలాగండి? మన విరోధి ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె ఎదురు చూస్తున్నాడు. దానికి మనము చోటు ఇవ్వకూడదు. సాతానికి, అపవాదికి మనము ఎప్పుడును కూడా చోటు ఇవ్వకూడదు. ఎప్పుడును కూడా లోకమునందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఎలాగండి? లోకమునందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని మనము సాతానుని ఎదిరించమని చెప్పుచున్నాడు. సాతానును గర్జించమని చెప్పుచున్నాడు. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడని చెప్పుచున్నాడు. ఎందులోని? విశ్వాసమునందు మనము స్థిరులై, విశ్వాసమునందు మనం నమ్మకమును కలిగి, విశ్వాసము ఎడల వినయమును కలిగి మనం అపవాదిని గద్దించమని చెప్పుచున్నాడు. వారిని జయించమని చెప్పుచున్నాడు. అపవాదిని జయించమని చెప్పుచున్నాడు. అపవాది మీద మన మీదకి ఎలాగైతే సాతాను వస్తుందో అలాగే సాతాను మీదకి గర్జించు సింహము వలె మనలను కూడా పోరాడమని చెప్పుచున్నాడు. మనం అలాంటినప్పుడు ఇంకెంత ఎదురు వెళ్ళి దేవునికి మెలకువగా కలిగి మనము ప్రార్థన చేయాలి. మన ప్రార్థన విశ్వాసమును కోల్పోకూడదు. ప్రార్థన యందు నిలకడగలిగి ఉండాలి. సాతానుకు మనలను మృంగే అవకాశం సాతానికి ఎంత మాత్రమును కూడా చోటు ఇవ్వకూడదు. ప్రతి ఒక్కరమును కూడా సాతానుని ఎదిరించగలిగే శక్తిని కూడగట్టుకోవాలి. అది ప్రార్థన యందు, వాక్యమును యందు మాత్రమే మనకు అది సాధ్యమవుతుంది. కేవలం దేవుని దయ, కరుణ మన మీద ఉంటేనే మనలను దేవుడు హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు దేవునికి మనం ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృప
సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగాను చేసి స్థిరపరిచి బలపరుచును. ఎవరండి? క్రీస్తు కృప, తన నిత్య మహిమ క్రీస్తు కృపనందు మిమ్ముని పిలిచి సర్వకృప నిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, ఎలాంటి కాలమని? కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట దేవుడు మనలను హెచ్చిస్తానంటున్నాడు. యుగ యుగములకు ప్రభావమునకు కలుగునుగాక, ఆమెన్ అని చెప్పుచున్నాడు. పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తానని చెప్పుచున్నాడు. యుగ యుగములు కూడా మనకి సమాధానము చేస్తానని చెప్పుచున్నాడు. మనము దేవుని ఎడల నమ్మకమును, ప్రార్థనా జీవితంను కోల్పోకూడదు. ఎప్పుడునూ కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. ఈ వాక్యములు మీకును మాకును మనకు అందరి కుటుంబాలకు తోడై ఉండును గాక. ప్రార్థించుకుందామని. స్తుతి ప్రభా, సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా నీకు వందనములు నాయన ప్రభా. నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రము చేసినందుకు నీకు వందనములు నాయన ప్రభా. గత కాలమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనములు నాయన. నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఈ తరుణం లేక ఎంతోమంది బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ నీ తరుణం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి, భేదాలనేమి, శత్రువుల్ని, మిత్రువుల్ని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ ఎడల విశ్వాసమును కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. కనికరమును ప్రభ దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని, యవనస్తులని, యవనరాలని, బాలికలని, బాలింతలని, గర్భిణీ స్త్రీలని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను ప్రభా. వెధవరాలను కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. నడువేసులో ఉన్నవారిని ప్రభా, బీపీ షుగర్లతో బాధపడుచున్న వారిని, అనేకమైన రోగములతో బాధపడుచున్నారు ప్రభా. వారి రోగములను స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. జ్వరములతో ఉన్నారు ప్రభా, వారి జ్వరములను స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు నాయన ప్రభా. వారిని బాగు చేయము, స్థిరపరచుము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మనశ్శాంతులు లేవు నాయన ప్రభా చాలా కుటుంబంలో నాయన ప్రభా. వారందరికీ మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అప్పుల బాధల్లో ఉన్నారు ప్రభా, వారిని కొరకు తీర్చమని అడుగుచున్నాను ప్రభా. పిల్లలు లేని వారు ఉన్నారు ప్రభా, వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుపు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. యాక్సిడెంట్ అయి ఉన్నారు ప్రభా, వారిని కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. మాకు మారు మనసు దయచేయం, నీ ఎడల స్థిరపడి ఉండుటకు సహాయము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా శాంతిని, సమాధానమును, కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. శుభకార్యాలు చేసుకున్న వారికి సఫలత దయచేయమని అడుగుచున్నాను ప్రభా. బస్సులో వెలిచిన, రైల్లోకి వెలిచిన ప్రతి ఒక్కరిని వాహనములు ప్రభా సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుని శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వెళ్ళుచున్న వారిని, వచ్చుచున్న వారిని క్షేమముగా చేర్చమని అడుగుచున్నాను ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భువేందు నెరవేరినట్లును మా నిదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి.